Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ప్రీతిరెడ్డి గారు ఇవాళ ఓపెన్ గా మాట్లాడుకుందాం. 100% అన్ని నిజాలు మాట్లాడుకుందాం. అంతే, ఏమి దాచకుండా ఇవాళ మాకు చెప్తారని మేము ఆశిస్తున్నాం. అస్సలు లేదు. మీరు ఏది అడుగుతారో దానికి ఓపెన్ గా ఆన్సర్ ఇస్తా. ప్రీతిరెడ్డి గారు కనిపించినంత మంచివారా మీరు? కాదు, అస్సలు కాదు. ఎందుకంటే మంచివారు అంటే మీరు డెఫినేషన్ ఏముందో నాకు తెలీదు. బట్ ఎస్, ఐ నో ఐ హ్యావ్ టు గెట్ ద వర్క్ డన్. దానికి మంచి అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు. నా పని నేను చేసుకుంటా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒకటే కాదు, ఏది పట్టుకున్నా కూడా ఐ విల్ బి డూయింగ్ మై బెస్ట్. ఐ విల్ నాట్ స్టాప్ till it is complete. So that is me. That is you. ఎప్పుడు అలాగే ఉండేవారా మీరు? ఎప్పుడు అలాగే. Even whether it is nowadays people talk about the dance and all, but I've been a Bharatanatyam dancer. I love to dance, and if even I am doing any performance on the stage, I will see to it that I'll practice for more than 6 to 8 hours. And it should be perfect. ఇప్పుడు కూడా చేస్తారా డాన్స్ పర్ఫార్మెన్సెస్? డాన్స్ పర్ఫార్మెన్సెస్ చెయ్యను, బట్ ఎస్, whenever annual days ఉంటే once in a year I do, because I feel that keeps me motivated. మామ, అత్త, భర్త ఎవరు అడ్డు చెప్పలేదు, ఇంత పెద్ద ఇంటి కోడలు డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం పర్వాలేదా అనే అంశం ఎప్పుడు రాలేదు ఇంట్లో? అయితే స్వప్న గారు, డాన్స్ చేయడం ఒక తప్పేం కాదు. అస్సలు కాదు. డాన్స్ చేయడం అంటే అది ఒక ఫీలింగ్. ఇట్ ఈస్ అ బ్యూటీ అండ్ ఇట్ ఈస్ ద వే టు ఎక్స్ప్రెస్. ఇట్స్ అన్ ఆర్ట్. అదొక క్రియేటివిటీ. కొంతమందికి పెయింటింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి పాట పాడడం ఇష్టం ఉంటుంది. డాన్స్ ఇస్ అ క్రియేటివిటీ. బట్ అన్లెస్ there is a thin line. Being very nice and sensuous or very elegant, okay, adi oka vaipu. Vulgar is something different, of right? course. So dancing, yeah, of course, I really love to dance. So Preeti garu loves to be nice and sensuous and beautiful. Yes, of course. Who doesn't want to be? Who doesn't want to be? I want to be that always. బహుశా అందుకే మీరు ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. అంటే సోషల్ మీడియా నేను ఏది వెతికి వెళ్ళను. మేబీ ద మీడియా పీపుల్ లైక్ మీ, ఆర్ మేబీ ద కెమెరాస్ లైక్ మీ. దట్స్ రీజన్ దే ఆర్ హంటింగ్. నేను ఎక్కడ కనిపించను. ఐ జస్ట్ డూ మై జాబ్. వాళ్ళు వచ్చి నా ముందు కెమెరా ముందు పెడితే నేనేం చేయలేను. సో దట్స్ ద వే ఇట్ ఇస్. అండ్ నౌడేస్ ఎవ్రీవన్ హ్యాస్ మొబైల్. అందరు రికార్డింగ్ చేసుకుంటారు. అందరూ ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ క్యాప్చర్డ్. ఎప్పుడో అప్పుడు ప్రీతిరెడ్డి గారి ఆడియోనో వీడియోనో ఏదో ఒకటి హల్చల్ చేస్తుంటుంది, వైరల్ అయిపోతుంటారు. మామని ఏమైనా డామినేట్ చేసి మీరు ఇంకా పాపులర్ అవ్వాలని ట్రై చేస్తారు? అమ్మమ్మో, నేను ఎవ్వరికి ఏమి డామినేట్ చేయాలని అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటున్నాను. I say it doesn't. Actually I'm thankful to all the audience who liked it. Maybe through this I want to thank each one of them. కానీ more than that, now wherever I go, ఎక్కడికి వెళ్ళినా కూడా people are like, okay, madam meera baga dance చేశారు, we really liked your dance అని సెల్ఫీ తీసుకోవడము. అండ్ దానికన్నా ముందు కూడా నా పని కోసం, నా ఎలక్షన్స్ ఉన్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు, సో people like what I talk and that keeps me very motivated. And it keeps you motivated. I think you enjoy being in the limelight also. Yes, I do enjoy. Who doesn't enjoy? So ప్రీతిరెడ్డి గారు, మీరు ఇంత పబ్లిక్ గా ఇంత పార్టిసిపేట్ చేయడం, ఇది మల్లారెడ్డి గారి సూచన మేరక? బికాజ్ ఆయన మామగారు కాబట్టి, మీ ఇంటి పెద్ద కాబట్టి ఆయన రెఫరెన్స్ గా తీసుకున్నట్టు లేదు, భర్త గారి ప్రోత్సాహం వల్ల, లేక మీ ఇష్టాన్ని వారు భరిస్తున్నారా? ఇష్టాన్ని వాళ్ళు భరిస్తలేరు. ద ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆపర్చునిటీ ఇచ్చిందే వాళ్ళు. బేసిక్లీ చాలా మందికి టాలెంట్ ఉంటుంది ఈ రోజు, ఎవరికి ఉండదండి. బట్ దే ఆర్ ఆల్ హిడెన్. బికాస్ ఎందుకంటే వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ లేదండి. ఈ రోజు నాకు ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఉందంటే కేవలం మా మామయ్య గారి వల్ల. రైట్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ హిస్ సపోర్ట్ టు బీ మై బెస్ట్. అంటే నాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి విచ్ ఐ మైట్ నాట్ హ్యావ్ పుట్ ఇట్ అవుట్ ఇఫ్ మై ఫాదర్ ఇన్ లా వాజ్ నాట్ దేర్. ఎప్పుడైనా మీ ఇద్దరికి వాదులాట అవుతుందా? అస్సలు లేదు. వాదులు ఇంట్లో నేను ఆయన లేదు అసలు. అంటే లేదు మామ ఇది ఇట్లే చేయాలి అని చెప్తారు? అసలు అంత సీన్ లేదు. అంటే ఐ విల్ గివ్ మై ఒపీనియన్. ఒకవేళ ఏదైనా చెప్తుంటే జనరల్ గా మామయ్య గారు హీ విల్ ఫాలో వాట్ హీ సేస్. సో ఆయన జనరల్ గా ఆల్ హిస్ డిసిజన్స్ ఆర్ కరెక్ట్. మేమైతే అట్లానే అనుకుంటాం. ద రీజన్ ఇస్ ఆయన ఎక్స్పీరియన్స్. అండ్ హీ డజంట్ జస్ట్ థింక్, అంటే ఒక్క వైపే ఆలోచించాడు. ఆయన 360 degrees ఆలోచించి చెప్తుంటాడు. సో దట్ ఈస్ హిస్ క్వాలిటీ. అండ్ హిస్ జడ్జ్మెంట్, ఇప్పుడు వరకు ఆయన డిసిజన్ తీసుకునేది ఎప్పుడు కూడా తప్పు జరగదు. సో దిస్ ఇస్ నాకు కాన్ఫిడెంట్. ఇప్పుడు మాకు మా తల్లిదండ్రి మీద ఎట్లా కాన్ఫిడెంట్ ఉంటుందండి, అది కాన్ఫిడెన్స్ నాకు నా మామ మీద ఉంది. కానీ ఎప్పుడప్పుడు ఆయన నన్ను అడుగుతాడు కదా, ఇది ఏం చేయమని అంటావంటే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పే బాధ్యత నాది. దట్ ఐ డూ. దట్ ఐ విల్ నెవర్ గో బ్యాక్. అంటే ఇఫ్ ఈవెన్ ఇట్ ఈస్ రాంగ్, ఐ విల్ నాట్ సే ఎస్. ఐ విల్ పుట్ మై పాయింట్ క్లియర్లీ. సో ఇప్పుడు మరి ఇంత సమర్థవంతంగా నడుస్తున్న
మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో మీ పాత్ర ఏమిటి? ఏం చేస్తారు అనండి యావరేజ్ డే పొద్దు నుంచి సాయంత్రం వరకు? అన్నీ చేయాలి కదా. యాజ్ అ వైస్ చైర్మన్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అంటే నేను ఐ డోంట్ నో, బట్ ఎస్ అఫ్ కోర్స్ పీపుల్ మైట్ థింక్ దట్ ఏదో మేడం గారు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, లైక్ వైస్ చైర్మన్ అయిపోయారు. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇట్స్ బిగ్ షిఫ్ట్ ఫర్ యూ కదా, పెద్ద చేంజ్ ఆఫ్ లైఫ్, పెద్ద చేంజ్ ఆఫ్ ఫుడ్, ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్ ఫర్ మీ. ఇట్ ఇస్ జస్ట్ లైక్ part 1 part 2 లాగా. ప్రీతి part 1 is Pune, ప్రీతి part 2 is in Hyderabad. సో లెట్ us టాక్ లిటిల్ బిట్ అబౌట్ ప్రీతి part 1. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఇంత పెద్ద రోల్ ని పోషించడం, ట్రాన్సిషన్ చూద్దాం. ప్రీతి part 1 ఎలా ఉండేవారు ప్రీతి మీరు? I think more vivacious than this. ఇంకా? Because I was young, age matters. I was young and my father was like నాకు ఆయన ఒక ఫ్రెండ్ మాదిరిగా, because I'm the only daughter, so he gave me that absolute freedom like a son, and we had a beautiful combination. I used to do నాకు ఏది చేయాలో నేను అది చేస్తుండే, and I used to dance, I used to participate, I used to make hangama in our campus. మొత్తం అందరు స్టూడెంట్స్ కి అంటే hangama in the sense in a positive way. ఏదో ఒకటి చేద్దాం, we have to do something. Even I still remember in our hospital, ఎవరైనా MRI ఫ్రీ చేయాలనుకుంటే I used to take an initiative. ఎవరికైనా 2D echo ఫ్రీ చేయాలంటే, ఎందుకంటే అందరు గరీబోల్. In that hospital, of course, some things were free, some things were not. So this was back in Pune? It was back in Pune. So when MRI avanta appudu aa kalamlo used to be expensive, so I used to take that initiative because my father then was the chief medical health officer. So evaraina okay tana koothuru ante I put my voice strong and straight, my opinion. So edana unte evaraina ante I used to do that since then. Andarki gather cheyadamu, edana event cheyadamu, అప్పటి నుంచి అయితే ఆ చిన్న ఇది ఉంది మీలో. yes, and that comes from my father to me. అక్కడ నుంచి ఫుడ్ గిడ్ మొత్తం మారిపోయింది కదా ఇప్పుడు. ఎస్, ఎందుకంటే పూనాలో ఫుడ్ ఇస్ మోర్ అబౌట్, అంటే ఇక్కడ కూడా జొన్న రొట్టె ఉంటది, కానీ అక్కడ ఉండే జొన్న రొట్టె, అక్కడ ఆ కర్రీస్ అండ్ ఆల్ దట్ ఆర్ లిటిల్ డిఫరెంట్. అంటే మహారాష్ట్రియన్ కదా, మహారాష్ట్ర స్టైల్. ఐఎమ్ నాట్ అ మహారాష్ట్రియన్, ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ మహారాష్ట్ర, బట్ ఐఎమ్ కన్నడికన్. సో నాకు ఇంట్లో వేరే ఫుడ్ ఉంటుండే, బయట మా ఫ్రెండ్స్ తోని తినడం వేరు. బిసిబేళ హుళి అన్న, బిసి బేళే బాత్ అంతే. So yes, so bisi is hot and bele is dal and bhat. So it's a combination of hot dal with rice. Yeah, combined. So huli is puli. No, that is huli is Tamarind. pullaga. Yeah, pullaga. Anna is rice. Yeah, Anna. So బిసిబేళ బాత్ చేస్తారా మీరు బాగా? Of course, yes. And I think it is very clear even in my interviews before, where I was preparing bisibele bath, and I think every woman should do everything. So basically we all feel that, that is a difference. That is the difference between a woman and a man. We women can do anything. So right from cooking to taking care about the job or the professionalism, taking care of the kids, that's we women. సో మీకు సడన్ గా ప్రీతి గారు లైఫ్ కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయి ఒక రెస్పాన్సిబుల్ రోల్, ఒక పబ్లిక్ ఐలో, ఒక వైస్ చైర్మన్ పోస్ట్ లో ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ వాచింగ్ యూ. అది ప్రెషర్ ఫీల్ అవుతారా మీరు? Not at all. I feel it's an opportunity. ఒక డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చిన తర్వాత, ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు నా మామ గారు ఏంటంటే, దిస్ ఇస్ యువర్ రోల్, ఇక్కడ కూర్చో అమ్మా, ఇది మొత్తం నువ్వు నడిపేయాలి, ఇది నీ ఒక బాధ్యతగా తీసుకో. సో అది కాకుండా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే, ఇప్పుడు మెడికల్ కాలేజ్ స్థాపించడం మనం మొదలు పెడదాము. సో ఇదంతా అంటే ఆయన ఇచ్చిన నా మీద ఒక నమ్మకం, ఒక ఛాన్స్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు కదా అది. సో వెన్ ఐ స్టార్టెడ్ ఐ ఫెల్ట్, నాకు చాలా మంచిగా అనిపించింది, ఓకే ఐఎమ్ హియర్. కానీ ఆ బాధ్యత ఉంది కదా, అది చాలా పెద్దది. ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఎవరైనా అవతలోడికి చూస్తున్నప్పుడు, బయటోడికి చూస్తున్నప్పుడు ఏముంది, వచ్చింది, పెళ్లి చేసుకుంది, మల్లారెడ్డి గారు కోడలాగా ఉంది, అట్లా కాదు. ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చాలా అంటే మీరు ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి ఒక జాబ్కి వెళ్ళిపోవడం ఈజీ, కానీ వచ్చి మీరు డైరెక్ట్ గా ఒక బిజినెస్ కి నేర్చుకొని దానికి సంభాయించడం, మళ్ళా దానికి ఇంకా ముందుకు తీసుకెళ్లడం ఈజ్ అ ఛాలెంజ్. సో యూ హ్యావ్ టు లెర్న్. మెయిన్లీ ఆఫ్ కోర్స్ దేర్ మస్ట్ బి ఉమెన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.